హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ. మీ ఇంట్లో ఒక్కరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే క్రిస్మస్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు షూట్ చేసిన వీడియో కొంచెం టైం కుదరక నేను అప్లోడ్ చేయలేదు. అయితే ఒక విధంగా 23లో అంటే 2023లో వీడియో తీశాను, 24లో అప్లోడ్ చేస్తున్నాను. నవ్వుకోకండి. అంటే ఒక మూవీ మనకి 23, 22లో రిలీజ్ అయిందనుకోండి, థియేటర్స్ రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి కదా. 24లో వచ్చిందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే ఎన్ని సంవత్సరాలకి రిలీజ్ అయినా చూస్తారండి. అదే ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోతే వెంటనే రిలీజ్ అయినా కూడా చూడరనమాట. సో ఇక్కడ మనం గమనిస్తున్నాం కదా, డూడు బసవన్న వచ్చిందండి. అంటే మనకి ఇలా వస్తే సంక్రాంతి పండుగ స్టార్ట్ అయిందని అర్థం. సో క్రిస్మస్ హాలిడేస్లోనే డూడు బసవన్న ఇంటికి వచ్చాడండి. ఇంకా జనవరి కూడా రాలేదు, తెల్లవారుజామునే అనమాట. చూసారు కదా మంచు ఎలా పడుతుందో. ఇక్కడ మా చిన్న మామయ్య వాళ్ళ ఇల్లు అండి ఇదైతే. సో చూసారు కదా పైనంతా మంచు కనిపిస్తుంది. అయితే సిటీలో అయితే మంచు అసలు కనిపించదండి, రోడ్డుకి వెళ్తేనే కనిపిస్తుంది. ఇంట్లోనే ఉంటాం కాబట్టి మనకు మంచు పడుతుందా లేదా అనేది కూడా తెలీదు. అయితే ఇక్కడ డూడు బసవన్నని తీసుకొచ్చిన వాళ్ళు మనీ అడుగుతూ ఉంటారు, ఏమైనా బట్టలు లేకుంటే ఏదైనా. ఎందుకంటే ఈ పండగ తప్ప మేము రామండి అసలు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న అతను కూడా ఎలా వాదన పెట్టుకుంటున్నాడో చూడండి. అంటే వాళ్ళు అడిగే విధానం అలాగే ఉంటుంది, కొంచెం డిమాండ్ చేస్తున్నట్లుగా కూడా ఉంటుందండి. ఎందుకంటే ఇంకా ఈ పండగకే కదండి వాళ్ళు డిమాండ్ చేసేది. అబ్బా తిగో మీకు ఏమంటే 10 రూపాయలు చిల్లర బాబు. అబ్బా ఎప్పుడు వచ్చింది ఎందుకు ఎంగిరొచ్చు ఎప్పుడు సంవత్సరం సార్ మీ పొద్దు రావండి క్యాబేజ్ అమ్మగారు అమ్మారు. అబ్బా తిగోరు క్యాబేజ్ అమ్మగారు. ఈ అమ్మగారు అంటే ఎదుగున్నారు ముసట్టుకో చూడండి అయ్యప్పండి. అబ్బా తిగో తిగోరు రాము అన్నమ్మకి రాముకి అసలు ఇప్పుడు వస్తే పండగ రాముగా పండగ. కాబట్టి అమ్మగారు పెద్దగారండి ఇంత చెప్పి చూసారు అన్నమ్మకి పుట్టులు అమ్మగారు. చూశారు కదండి ఎలా డిమాండ్ చేస్తున్నారో. నేను వీడియో తీద్దామని చెప్పి తీస్తున్నాను. అమ్మగారు చూడండి ఫొటోస్ తీస్తున్నారు. చాలాసేపు నుంచి ఇక్కడే ఉన్నాము, మీరు 10 రూపాయలు ఇచ్చేది మాకు ఇంకా ఎక్కువ ఇవ్వాలన్నట్టు డిమాండ్ చేస్తున్నారు. నాకైతే నవ్వొచ్చిందండి. ఎందుకంటే మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఏదైనా మనకు నచ్చిందని మనం వీడియో తీసినా కూడా దానికి కూడా వెలకడతారండి. ఎందుకంటే నిజంగా మనం సంపాదించాలి అంటే 100 మార్గాలు ఉంటాయి. చూశారు కదండి, పిక్ తీసుకున్నందుకు కూడా అమౌంట్ అడుగుతున్నారనమాట. సో ఈ విధంగా ఉంటుందండి. ఇదైతే అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట. మార్నింగ్ రొటీన్ మనకు తెలిసిందే కదా, బ్రేక్ఫాస్ట్ ఉండాలి. సో మా బాబు పూరి అడిగాడు ఈరోజు, అందుకోసం అమ్మ చేస్తుంది. అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ ఇలా నేను పూరీలు చేస్తుంటే అమ్మ కాలుస్తుంది అనమాట. సో ఇద్దరున్నా ముగ్గురున్నా పనులు షేర్ చేసుకుంటేనే త్వరగా అవుతాయండి. సో ఈరోజైతే మా కెమెరామెన్ వచ్చేసి మా బాబు అండి. సో మా బాబు తీస్తున్నాడు. సో ఎలా వచ్చిందో నాకైతే తెలీదు, కానీ మీరు మాత్రం డిసప్పాయింట్ అవ్వద్దు, చాలా చక్కగా నీట్గానే తీస్తున్నాడు అనుకుంటున్నాను. సో అయితే ఇలా అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ పనులు చేసుకోవడం అనేది నిజంగా నా చిన్నతనంలో అస్సలు కుదరలేదండి. నిజంగా చదువుకునే రోజుల్లో మనం పేరెంట్స్ దగ్గర ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా బుక్స్ అంటే చదువుకుంటూ ఉంటాం కదండి, ఎక్కువగా మన స్టడీకే కనెక్ట్ అయిపోతూ ఉంటాము. మనతో పాటు చదువుకునే పిల్లలతోనే ఎక్కువగా ఉంటాం కాబట్టి వాళ్ళతోనే ఎక్కువ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం, పేరెంట్స్తో అస్సలు మాట్లాడము. కానీ మన పెళ్ళయ్యి ఇలా అమ్మగారింటికి ఎప్పుడన్నా ఒకసారి వచ్చినప్పుడు మాత్రం ఎక్కడ లేని కబుర్లు ఎక్కడెక్కడయో అన్నీ కూడా వచ్చేస్తాయండి నిజంగా. కానీ ఇలాంటి సిచ్యువేషను ప్రతి ఒక్కరికి వస్తుంది. కబుర్లు చెప్పుకుంటూ మనం ఫోన్లో మాట్లాడుకుంది వేరు, ఇలా డైరెక్ట్గా ముచ్చట్లు పెట్టుకొని పనులు చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. సో కానీ మళ్ళీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అబ్బా పెళ్ళి ఎందుకు చేసుకున్నామా బాబు అని. కానీ తప్పదండి, ఆడపిల్లకైనా మగపిల్లలకైనా పెళ్లి చేసుకోవాలి కదా. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే పూరి అండి. మీదేంటనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఒక అక్క ఉంటారు. ఆ అక్క జ్యువెలరీ తీసుకుందంట. సో ఇది 1 గ్రామ్ గోల్డ్ అని చెప్పి ఇచ్చారు. కాస్ట్ తక్కువ పడిందండి. సో అయితే 1 గ్రామ్ గోల్డ్ లాగే ఉంది. మనం నార్మల్గా బయట ఫ్యాన్సీ షాప్లో తీసుకుంటే ఇలాగే ఉంటుందండి. అయితే నేను ఈ మధ్య ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాను. అందులో జ్యువెలరీ చూసి అవి బెటరా ఇవి బెటరా అని అడిగింది. సో నేను చేసే బిజినెస్ వచ్చేసి కాస్ట్ ఎక్కువగా పడుతుందనమాట. సో అదే చెప్పాను నేను కూడా, కాస్ట్ ఎక్కువ పడిద్దక్క, కానీ అది సేమ్ మన గోల్డ్ షాప్లో జ్యువెలరీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఎట్లయినా ఇది నార్మల్గా ఫ్యాన్సీ షాపులో జ్యువెలరీ టైపే ఉంది, కానీ 1 గ్రామ్ గోల్డ్ బెటరేనండి. తను పెట్టిన కాస్ట్కి అయితే బెటర్గానే ఉంది అని చెప్పాను. సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. పాపిడి బిళ్ళ అండ్ ఇది మినీ హారం టైపు ఇయర్ రింగ్స్ కూడా 2 నాకు బాగా నచ్చాయి. పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా మామయ్య వాళ్ళ ఇంట్లోనేనండి ఇది కూడా. సో మేము వచ్చామని చెప్పేసి మా మామయ్య మామూలుగా కాదండి, పండగ చేసేసాడు. కోడిని అయితే కట్ చేశారండి. వారం వజ్జం అనేది ఏం లేదు. బంధువులు వచ్చారు అంటే కంపల్సరిగా ఈ విధంగా నాన్ వెజ్ అయితే వండుతూ ఉంటారనమాట. సో ఈ విధంగా కోడిని కట్ చేశారు. అయితే మా అత్తయ్య అడుగుతుంది, నువ్వు ఏ విధంగా చికెన్ వండుతావు అని. చికెన్ వండాలంటే 4-5 రకాలుగా వండుతాను. ఎప్పుడు ఎలా వండుతానో నాకే తెలీదు. నాకు ఇంట్లో పనులను బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి వండుతాను. కొంచెం ప్రశాంతంగా ఉంటే ఒక రకంగా వండుతాను, కొంచెం బిజీగా ఉంటే మరొక రకంగా వండుతాను అని చెప్పాను. కానీ తను మాత్రం నేను ఎలా వండుతానో చూడు అని చెప్పి నాకు చెప్తూ చేస్తుంది. ఏమీ లేదండి, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్ ముక్కలు వేసేసి అవి వేగిన తర్వాత చికెన్ ముక్కలు ఫ్రెష్గా కడిగేసి ఈ విధంగా మొత్తం వేసేసి ఇలా బాండీల్లో అటు ఇటు కలిపేస్తుంది అనమాట. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ, కారం ఉప్పు పసుపు కంపల్సరీ, లాస్ట్లో మసాలా పొడి కంపల్సరీ. అయినా కూడా చిక్కగా ఎలా వచ్చింది అంటే గ్రేవీగా ఎలా వచ్చింది అనేది నా పాయింట్. సో ఎందుకంటే చాలామంది కొబ్బరి గసగసాలు ఉంటుంది కదా, అది వేస్తే చిక్కదనం వస్తుంది, చికెన్ గ్రేవీ ఎక్కువగా వస్తుంది అనమాట. సో ఇక్కడ కొబ్బరి గసగసాలు యూస్ చేయలేదు, అయినా కూడా గ్రేవీగా ఉంటుంది చికెన్. ఎందుకు ఎలా అనేది అడిగాను నేను. అడిగితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేసిందనమాట. సో వాళ్ళు మంట ఎక్కువగా తింటారండి, నేను మంట ఎక్కువగా తినను, కానీ తప్పదు కదా, ఒక్కరోజు కదా, అడ్జస్ట్ అయిపోతే పోలా అని అడ్జస్ట్ అయిపోయాను అనమాట. చూశారు కదా, ఈ విధంగా మసాలాల ఘాటుకి గ్రేవీ వచ్చేసింది. చూశారుగా ఫ్రెండ్స్, ఉన్నదే ఘాటు ఎక్కువగా అనిపిస్తుంది నాకు, కానీ ఇంకా ఘాటు సరిపోదు అన్నట్టుగా వెల్లుల్లి కారం వేస్తుంది అనమాట. సో చూశారు కదా, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసింది. ఫైనల్గా కర్రీ అయితే ఈ విధంగా వచ్చేసింది. ముందుగానే చెప్పింది, నేను ఏమీ వాడకుండా గ్రేవీ వచ్చేలా చేస్తాను అని. ఇంత ఘాటు వేస్తుందని అనుకోలేదు అస్సలు. సో ఇంకా ఈవినింగ్ టైం అయింది. ఇంట్లో అయితే పాస్తా ఉందనమాట. పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో వేడి వాటర్లో వేసేసి ఒక 2 సెకండ్స్ ఇలా బాయిల్ చేసేసాను. ఆ తర్వాత దాన్ని అయితే స్ట్రైనర్లో వేసేసి పక్కన పెట్టేసి ఇలా ఆనియన్, పచ్చిమిర్చి, టమాటోస్ అయితే కట్ చేసేసి ఇలా బాండీలో ఆయిల్ వేసేసి కొంచెం వేడెక్కిన తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు. సో ఇంకేవైనా వేసుకోవచ్చు అండి, మన ఇష్టం. బీన్స్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, సో మన ఇష్టం అండి. ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ ఉంటుంది కదా, 1/2 టీ స్పూను పసుపు వేసేసుకోవాలి, చిటికెడంత అనమాట. సో ఇంకొక 2 మినిట్స్ అయితే ఈ విధంగా వేయించేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో తగినంత సాల్ట్, మీ దగ్గర ఏవైనా సాసులు ఉన్నా, లేకుంటే కచప్స్ ఉంటాయి కదా అవి, లేకుంటే గరం మసాలా, చాట్ మసాలా ఇలాంటిది యూస్ చేయొచ్చు. కాకపోతే నేను గరం మసాలా యూస్ చేస్తానండి, అది లాస్ట్లో వేసేసుకుంటాను. చూశారు కదా, ఇలా కొంచెం బాగా వేగింది కదా. ఇంకా మనం స్ట్రైన్లో ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదండి పాస్తా. ఆ పాస్తా పొడి పొడిగా ఉంటుంది అనమాట, డ్రై అయిపోయి ఉంటుంది. అది ఇందులో వేసేసుకోవాలి. ఇంకా పైన అంతా కూడా గరం మసాలా వేసేసుకొని మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకోవడమేనండి. సో మన ఇష్టం, మన దగ్గర ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నా, ఎంత టేస్టీగా తినాలనుకుంటే అంత టేస్టీగా అయితే చేసేసుకొని, సో ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకొని తినేసేయడం అనమాట. చూశారు కదండి, ఎప్పుడో తీసిన వీడియో ఇప్పుడైతే అప్లోడ్ చేసినందుకు క్షమించండి. అదే అన్నాను, 2023లో రిలీజ్ అయిన మూవీ 2024లో థియేటర్లోకి వస్తే ఎలా ఉంటుందో, ఇప్పుడు కూడా ఈ వీడియో అలానే ఉంటుందో, అంటే వెళ్తుందో వెళ్ళదో తెలియదు అనమాట, అలా ఉంటుందన్నమాట. సో ఈరోజు వీడియో ఇది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే
సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఒక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.